17A 17(7) ఇది అవినీతి నిరోధక చట్టంలో ముఖ్యమైన ఒక అంశం. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ కేసు అనే దాంట్లో అరెస్ట్ చేయడానికి, ఆ తర్వాత బెయిల్ రావడానికి కూడా కొంత కారణమైంది ఈ 17A గురించినటువంటి భాష్యం, ఇంటర్ప్రిటేషన్ ఏంటి అని. పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రజారంగంలో ప్రజాసేవకులుగా అంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధినేతలుగా ఉన్న వాళ్ళ మీద అవినీతి నిరోధక చర్య తీసుకునేట్టయితే కనుక దానికి ముందుగా అనుమతి తీసుకోవాలి. ఉదాహరణకు ముఖ్యమంత్రి మీద, శాసనసభ్యుల మీద అయితే గవర్నర్ దగ్గర అనుమతి తీసుకోవాలి, ఇంకొకరిది అయితే రాష్ట్రపతి దగ్గర తీసుకోవాలి, ఇంకొకరిది అయితే శాఖాధిపతి దగ్గర తీసుకోవాలి. ఇలా కొన్ని ఉన్నాయి. చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసేటప్పుడు సిఐడి ఈ అనుమతి తీసుకోలేదు. సెక్షన్ 17A కింద అనుమతి తీసుకోలేదు. అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారు కాబట్టి ఇది చెల్లుబాటు కాదు. అదేప్పుడు ప్రధానమైన వాదన. ఈ కేసు ఆయన 50 రోజులకు పైన ఉన్నారు కదా, సుప్రీంకోర్టులో, హైకోర్టులో, ఏసీబీ కోర్టులో అన్ని దశల్లో ఈ విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో 17Aను సవాల్ చేశారు. అయితే 17A చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అన్న దాని మీద ఏకాభిప్రాయం రాలేదు. అప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం 2 తీర్పులు ఇచ్చారు. వాళ్ళు 2 రకాల తీర్పులు వచ్చేసరికి ఆ సమస్య కాస్త మళ్ళీ వాయిదా వేశారు. ఇంత లోపల కింద హైకోర్టులో చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదు అని మొదట ఆరోగ్య కారణాల వల్ల 21 రోజులు బెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఆ బెయిల్నే కన్ఫర్మ్ చేస్తూ హైకోర్టు కూడా చెప్పడంతో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఎన్నికల్లో పాల్గొన్నారు, విజయం సాధించి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు సిఐడి ఆయన మీద పెట్టిన కేసును తానుగా ఉపసంహరించుకుంటున్నట్టుగా ఏసీబీ కోర్టుకు చెప్పింది. ఏసీబీ న్యాయమూర్తి కూడా అంగీకరించి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, వాస్తవాలను గుర్తించడంలో పొరపాటు అనే పేరుతో దాన్ని వాళ్ళ సిఐడి యొక్క అభ్యర్థనను ఆమోదించి కేసు ఉపసంహరణకు ఒప్పుకున్నారు. ఇక్కడ ప్రశ్న మిగిలింది, సిఐడి అడగటము, ఏసీబీ కోర్టు ఒప్పుకోవటము జరిగితే ఈ కేసు ముగిసిపోతుందా, లేక వైఎస్ఆర్ పార్టీ కానీ ఇంకొకరు కానీ పిల్ కింద కానీ సుప్రీంకోర్టులో దీని మీద మళ్ళీ ప్రశ్నించే అవకాశం ఉంటుందా? ఈ సందేహం చాలామందిని వేధిస్తుంది. అది ఏం జరుగుతుందో మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. అలాగే వైసీపీ యొక్క వ్యూహం ఎలా ఉంటుంది? వైసీపీలో చాలామంది వైసీపీతో, జగన్తో అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న రకరకాల అధికారులు ఉన్నారు. వాళ్ళు అప్పుడు ఒక విధంగా, ఇప్పుడు ఒక విధంగా, రేపు ఒక విధంగా, అవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళందరూ ఎటువంటి సలహాలు తీసుకుంటారు, ఎలా జరగాలని కోరుకుంటారు మనకు తెలియదు. అది మనం చూడాలి. అంటే భవిష్యత్తులో రాజకీయంగా వీళ్ళ వ్యూహం ఎలా ఉంటుందనే ప్రశ్న ఒకటైతే, అంతకు మించిన ఆసక్తికరమైన పరిణామం జరిగింది. సరిగ్గా నిన్ననే 17A మీద సుప్రీంకోర్టులో మళ్ళీ తీర్పు వచ్చింది. అప్పుడు 2023 అక్టోబర్ ప్రాంతంలో ఏ సమస్య అయితే వచ్చిందో ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు మీద కేసు సిఐడి ఉపసంహరించుకోవటము, సుప్రీంకోర్టులో ధర్మాసనం 17A మీద అభిప్రాయం చెప్పడము ఒకే రోజు జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో వేరే కేసుకు సంబంధించిన ప్రయోజన వ్యాజ్యంలో చెప్పారు. కానీ ఇప్పుడు కూడా 2 రకాలుగా చెప్పారు. ఇప్పుడు జస్టిస్ కేవి విశ్వనాథన్, అలాగే జస్టిస్ వి నాగరత్న, వీళ్ళిద్దరూ చెరొక విధంగా తీర్పు చెప్పారు. ఇప్పుడు అంటే సమస్య ఎక్కడుంది? మళ్ళీ మొదటికే వచ్చింది. 17A కింద అరెస్ట్ చేయటమా, చేయకపోవటమా, అది సరైందా కాదా అప్పుడు ప్రశ్న. ఆ తర్వాత బెయిల్ మీద వచ్చి అయ్యారు కాబట్టి ఆ ప్రశ్నకు అప్పుడు లేకుండా పోయింది. కానీ ప్రశ్న అయితే మిగిలే ఉంది కదా. ఇప్పుడు 17A అన్నది కొట్టేయాలి. అవినీతి జరిగింది, తప్పులు జరిగాయి అని తెలిసినప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఎందుకు అనుమతి కోరాలి? అనుమతి కోరడము, అనుమతించడము ఇదంతా చాలా ఆలస్యానికి దారితీస్తుంది. కాబట్టి ఈ ఆలస్యం వల్ల అవినీతిని తక్షణమే చర్య తీసుకునే అవకాశం తగ్గుతుంది. కాబట్టి ఇది ఉండకూడదు అని స్థూలంగా జస్టిస్ విశ్వనాథ్ అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఎవరి మీదైనా రాజకీయ కక్ష సాధింపు కోసం చేయొచ్చు కదా. ఉన్న ఫలానా వాళ్ళ మీద చర్య తీసేసుకుంటే వాళ్ళ గౌరవానికి కూడా భంగం కలుగుతుంది కదా. రెండోది వాళ్ళ విధి నిర్వహణకు కూడా ఆటంకం కలుగుతుంది కదా. కాబట్టి ఇది ఉండాల్సిందే, రాజ్యాంగబద్ధమైన ఒక రక్షణ ఉండాల్సిందే అని జస్టిస్ నాగరత్న అన్నారు. కానీ ఇద్దరు కూడా ఒక విషయంలో ఒప్పుకున్నారు. మళ్ళీ ఏమని? దీంట్లో కొన్ని అస్పష్టంగా ఉన్నాయి,
కొన్నిటి మీద ఇంకా మనకు వివరణ రావాల్సిన ఇన్ఫర్మేటివ్స్ అనిశ్చితులు కొన్ని ఉన్నాయి అని మళ్ళీ చెప్తున్నారు. ఏం చెప్పినా కానీ చెరొక తీర్పు చెప్పిన తర్వాత అది ఖచ్చితంగా అమలు అవుతుంది కదా. ఇప్పుడు ఆ కేసు మళ్ళీ ఇంకొకరికి, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య తేడా ఉందని వేరే వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇద్దరి మధ్య తేడా వచ్చింది, ఏకోన్ముఖమైన తీర్పు రాలేదు. కానీ ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో బలమైనటువంటి అభిప్రాయం ఏంటంటే 17A అన్నది తక్షణ చర్యకు ఆటంకం కాకూడదు. అలాగే లోక్పాలు, లోకాయుక్త ఇట్లాంటి వాటి ద్వారా కేసులు వస్తాయి, అప్పుడు ఒక విధంగా చూస్తున్నారు. పోలీసులు తాముగా కేసు పెట్టినప్పుడు ఒక విధంగా చూస్తున్నారు. పోలీసులు ముందస్తుగా అడిగి చేయాలంటే ఇంకో విధంగా చూస్తున్నారు. కాబట్టి ఈ రకరకాల దశలు పద్ధతులకు కూడా ఈ దారి తీస్తుంది. ఎప్పుడైనా కానీ చట్టం ఎప్పుడు ఒకటే విధంగా ఉండాలి కదా. ఆ మార్గంలో వస్తే ఒక న్యాయం, ఈ మార్గంలో వస్తే ఒక న్యాయం ఉండకూడదు కదా అని చెప్పి కూడా ఈ కేసులో వాళ్ళిద్దరి తీర్పుల తర్వాత న్యాయ నిపుణుల ముందు ప్రశ్న వస్తుంది. మరి మళ్ళీ స్ప్లిట్ వెర్డిక్ట్ వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ అది ఉండాలి అన్న పద్ధతిలోనే వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం, తుషార్ మెహతా కేంద్రం తరఫున వాదించినటువంటి సోలిసిటర్ జనరల్, ఆయన అలా మాట్లాడుతున్నారు. కాబట్టి చంద్రబాబు కేసుతో 2023లో దేశాన్ని ఆకర్షించిన 17A అన్నది ఇప్పటికి కూడా అంతే అస్పష్టంగా ఉంది. ముందుగా అనుమతి తీసుకోకపోవటం పొరపాటు అన్నది ఒకరి వాదన అయితే, అవసరమే ఉండకూడదు అన్నది ఇంకో వాదనగా ఉంది. మరి అత్యున్నత న్యాయస్థానం దీని మీద ముగింపుగా ఏం చెప్తుంది, అలాగే కింద ఈ కేసుల రద్దు మీద ఎవరైనా కోర్టుకు వెళ్తారా, ఇవన్నీ మనం చూడాలి. ఇది ఇలా ఉంటే ఇంకొక ఎడతెగని కేసుగా ఉన్నది వివేకానంద రెడ్డి హత్య కేసు. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు మళ్ళీ చేయాలి అని ఆయన కుమార్తె డాక్టర్ సునీత పై కోర్టుకు వెళ్తే మీరు కిందనే చూసుకోండి అంటే సిబిఐ కోర్టులో ఆమె అడిగారు. విచారణలు అన్నీ చేసిన తర్వాత తీర్పు రిజర్వ్ చేసి చివరకు సిబిఐ కోర్టు చెప్పింది ఏంటంటే, ఒక అంశం ఫలానా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి టెలిఫోన్ సంభాషణ మీద మటుకు సిబిఐ విచారణ పూర్తి కాలేదు, ఆ ఒక్క విచారణ జరపాలి అని వాళ్ళు చెప్పారు. మొత్తం విచారణే తప్పు, మొత్తం దర్యాప్తే తప్పు, ప్రభావితం చేశారని మేము చెప్తుంటే మీరు ఒక్క అంశం మీదే విచారణ జరపాలని సిబిఐ కోర్టు చెప్పడం సరైంది కాదు, మొత్తం మీద సిబిఐ మళ్ళీ విచారణ జరపాలని డాక్టర్ సునీత అడుగుతున్నారు. ఇప్పటికే ఇంత ఆలస్యమైంది, మొత్తం మళ్ళీ తిరగదోడడం అంటే మొత్తం కేసు ఇంకా ఆలస్యం అయిపోతుంది కదా, వెనక్కుపోతుంది కదా. కాబట్టి ఒక విధంగా దర్యాప్తుకు ఆటంకం కలిగించడానికే ఆమె ఇవన్నీ అడుగుతున్నారని అవతలాళ్ళు ప్రత్యర్థుల వాదన. ఇప్పుడు ఆమె సుప్రీంకోర్టును మళ్ళీ ఆశ్రయించారు. గతంలో సుప్రీంకోర్టే మేం కాదు, మీరు ట్రయల్ కోర్టులోనే ఆ విషయం తేల్చుకోండి అని అడిగితే ఆమె కిందకి వెళ్ళారు. ఇప్పుడు కింద చెప్పింది చాలలేదు, నేను సంతృప్తి చెందలేదు, ఒక్క అంశమే విచారిస్తే చాలదు అని ఆమె మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎంతగా గట్టిగా అడిగినా సమయం చాలదు, మేము ఇప్పుడు విచారించలేము అని 20వ తారీఖు దాన్ని వాయిదా వేశారు. సో 20వ తారీఖున సుప్రీంకోర్టు మళ్ళీ ఏం చెప్తుంది, వివేకానంద రెడ్డి హత్య కేసు మళ్ళీ మొదటికి వస్తుందా, ఆ తర్వాతే తెలుస్తుంది మనకు 20వ తారీఖు తర్వాత.